ఎప్పుడైతే ఆమె కృప పొందుకుందో, ఎస్తేరు ముందేం పొందుకుంది? కృప పొందుకుంది, దయ పొందుకుంది. దయ అంటే కృప అని చెప్పాను కదా. ముందు కృప పొందుకుంది, తర్వాత 7 ముద్రల విమోచన పొందుకుంది. కృప ముందు, విమోచన తర్వాత. ఇక్కడ ఎస్తేరు కూడా అదే జరుగుతుంది. మరణ ఛాయ కలిగిన లోయలో మరణ శాసనం మేదేసుకొని, చెప్పొచ్చా ఈ విధంగా? ఎస్తేరు మీద ఏముంది? మరణ శాసనం ఉంది. మరణమే ఆమె పైన నిలబడి ఉంది. మరణ ఛాయ కలిగిన లోయలో మరణ శాసనం మేదేసుకొని ఆమె నడుచుకుంటూ రాజును కలుసుకున్నప్పుడు, రాజు అంతర్గృహంలోకి వెళ్ళినప్పుడు, వాక్యములోనికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మలోనికి వెళ్ళినప్పుడు, థియోఫనీలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కృప పడుతుంది. ఆమెకి కృప పొందుకుంటుంది. ఆమె అక్కడ కృపను అందుకొని, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కృప కలిగిన తరువాత, కృప పొందిన తరువాత, ఇప్పుడు కృప వచ్చింది కదా. ఎంతమంది పొందుకున్నారు కృపని? ఇది కృపనిచ్చే సమయం. ఇది ఈ కృప పొందిన తరువాత ఆయన ఏమంటున్నాడు చూడండి. అక్కడ రాజు చేతుల నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు తాపగా, ఎప్పుడైతే ఆమె అలా వచ్చిందో, ఆ విధంగా ప్రవేశించటము, ఆమె పైన మరణం ఉండటము చూసిన రాజు, ఆయనకు అర్థమైపోయింది. చిన్న చక్కని దృశ్యం ఎస్తేరులో బాగా తీశారు. ఒకవైపు ఆమె మెట్లు ఎక్కుతూ ఉంటుంది, ఇంకోవైపు ఆ యొక్క ఖడ్గాన్ని తీసి ఆ సైనికుడు ఆమెను నరకటానికి కత్తి పైకెత్తుతాడు. ఎత్తటమే కాదు, నరకబోతాడు. రాజు ఒక చేత్తో ఆ కత్తిని ఆపేస్తాడు. రాజు మాత్రమే ఆపగలడు. ఎవరు నీ పైన ఖడ్గాన్ని ఆపలేరు. నీ రాజు మాత్రమే, నీ ఆత్మ యొక్క రాజు మాత్రమే. హల్లెలూయా. ఆ ఖడ్గాన్ని నీ మీదకి రాకుండా ఆపటం మాత్రమే కాదు, నీకు ఆ మరణము ఇక ఎన్నడూ నీ మీదకి రాకుండా ఉండాలంటే నీకు ఒకటి కావాలని రాజుకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణ ఛాయ కలిగిన లోయలో, గాఢంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును.